శ్రీ న్యూస్ మీ న్యూస్. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తిని కలవబోతున్నాం. సిపిఎం పార్టీగా ఒక కమ్యూనిస్ట్ గ్రామంలో కమ్యూనిస్ట్గానే పనిచేసుకుంటూ ఆర్థిక పరిస్థితి లోట్లో ఉన్న మీరు ఎలా సాయం చేయగలుగుతున్నారు? నన్ను చూసి ఎవరైనా ఏమైనా చేస్తారంటే ఇప్పుడు నేను 1980 నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా ఎవరు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వచ్చేది లేదు. ప్రమిళ దంపతుల యొక్క సేవా కార్యక్రమాల యొక్క అనుభూతి కార్యక్రమాలు ముందు కొనసాగిస్తూనే ఉంటానని చెప్తున్నారు. శ్రీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తిని కలవబోతున్నాం. తన మానవత్వం పరిమళించిన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే తనకున్న స్తోమతలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఆ గ్రామంలోనే కాదు, ఆ మండలంలోనే కాదు, ఆ జిల్లాలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి గొప్ప వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు ఏ గ్రామంలో జన్మించారు? మీ తల్లిదండ్రులు ఎలాంటి వారు? మీ యొక్క స్థితిగతులు ఎలా ఉండేవి? మా పుట్టిన ఎదుర్ల చెరువు గ్రామం పిండిపోల్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడనే చదువు ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేసాము. అక్కడ మా నాన్నగారు కాంపాటి వీరస్వామి పిచ్చమ్మ గారుల 3వ కుమారుడు నేను. మరి అక్కడి నుంచి పిల్లల చదువు కోసమని నేను 2080లోనే ఇక్కడికి రావటం జరిగింది పిండిపోలకి. పిల్లల చదువు కేవలం పిల్లల చదువు లేకనే ఇక్కడ హై స్కూల్ ఉన్నదని ఇక్కడికి వచ్చేసాం. అక్కడి నుంచి వ్యవసాయం చేసుకుంటూ పిల్లల చదువులు, మా ఆర్థిక స్తోమత, వ్యవసాయం భారీగా చేసేవాడిని. మరి పంటలు, మిర్చి, పత్తి చాలా ఒక పెద్ద రైతుగా పండించేవాడిని. మీరు రాజకీయ రంగంలో కూడా ప్రవేశించారని తెలుస్తుంది. రాజకీయ రంగంలో మీరు ఎలాంటి పదవులు అనుభవించారు, ఎలాంటి సేవ చేశారు? రాజకీయ రంగంలో అంటే ఊళ్ళే చిన్న కార్యక్రమాలు, పెద్ద మనిషిగా చాలామణి. నేను సిపిఎం పార్టీగా ఒక కమ్యూనిస్ట్ యోధుడిగా మా నాన్నగారి ఆశయాలతోని ఒక కమ్యూనిస్ట్గా ఉండేవాడిని. దానికి అలాగనే ఇక్కడ పెద్దలతోని చిన్న పంచాయతీలు అలాగా వారితో కలిసి గ్రామంలో కమ్యూనిస్ట్గానే పనిచేసుకుంటూ కొద్ది టైంలో మధ్యకాలంలో ఒక సొసైటీ డైరెక్టర్ కూడా పెద్దలు కోరిక మేరకు డైరెక్టర్ నిలబడితే నేను సొసైటీ డైరెక్టర్ కూడా కొంతకాలం ఒక 5 సంవత్సరాల పాటు ఉన్నా. ఆ తర్వాత చిన్న కార్యక్రమాలలో పాల్గొంటూ ఇక్కడ ఈ స్కూలు, తర్వాత ఈ కాలేజీ, కొంతమంది ఒక సేవా దృక్పథంతో మరి ఇట్లా మాకు మా ఆర్థిక పరిస్థితులు, మా చదువులు చాలా గ్రాండ్గా ఉన్నాయి. మేము ఎడ్యుకేటెడ్స్. మరి పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు ఒక 4-5 వచ్చి ఇక్కడ కాలేజీ పెట్టుకుంటాము. ఈ చుట్టుపక్కల గ్రామాలలో కాలేజీ కానీ మరి ప్రైవేట్ స్కూల్ కానీ లేదు. ఇక్కడ మాకు ఒక ఆర్థిక స్తోమత లేక మీరు ఏదన్నా మాకు ఆశ్రయం కల్పిస్తే మేము మీకు తోడుగా ఉండి ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేస్తే మేము చదువులు పిల్లలకు చదువులు చెప్పుకుంటూ ఉంటాము అని అడిగితే సరే వారిని కాదని చెప్పి నేను మొట్టమొదలు కాలేజీ ఏర్పాటు చేయటం జరిగింది. గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీ. అది ఒక సంవత్సరంలో కాలేజీ 200 పిల్లలతోని దాన్ని స్టార్ట్ చేసి 10 సంవత్సరాల నుంచి కూడా కాలేజీ రన్ అయితేనే ఉన్నది ఇంటర్మీడియట్ వరకే. దాని కాలేజీలో చదువుకునే పిల్లలకు కూడా మీరు కొంతవరకు పేద పిల్లల్ని కూడా చేరదీసి వాళ్ళని అంటే ఫీజు కట్టలేని వాళ్ళని కూడా ఫీజు లేకుండా కూడా చదివిస్తున్నారని తెలిసింది. మీకు ఎలా సాధ్యమవుతుంది? ఇంత ఆర్థిక పరిస్థితి లోట్లో ఉన్న మీరు ఎలా సాయం చేయగలుగుతున్నారు? ఆర్థిక పరిస్థితులు అంటే ఒక టెక్స్చర్ ప్రకారంగా వాళ్ళకు ఒక బిల్డింగ్ కట్టించి ఇవ్వటం, దానికి తోడు
వాళ్ళు ఎల్ల తీసుకొని నాకు ఏమాత్రం కూడా నేను ఒక ఆశయంతో మీరు ఎలా తీసుకోండి, దానికి తోడు నాకేమన్నా ఇస్తే ఆర్థిక పరిస్థితులు పిల్లలు ఎవరైనా ఒకళ్ళిద్దరు ముగ్గురు ఎవరైనా ఉంటే నాకు ఇచ్చే మాత్రం వాళ్ళకి ఫీజులు తగ్గియటం కానీ లేదా బుక్స్ కొనియటం కానీ, మరి అంతకీ లేకపోతే నేనే ఇవ్వటం అనేది గత 10 సంవత్సరాల నుంచి కూడా అలాగనే జరిగింది. గ్రామంలో ఉన్న రైతులకు కూడా కొంత గ్రామీణ అంటే బ్యాంక్ సేవలు అందుబాటులో లేవని తెలిసినప్పుడు కూడా మీరు బ్యాంక్ ఏర్పాటు చేయడం కూడా ముందున్నారని తెలిసింది. మీకు ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి చేయడానికి? సాధ్యం అంటే ప్రజలు ఇబ్బంది పడతాంటే నేను ఒక ఆశయంతో చూడలేకపోయేవాడిని. ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఒక గ్రామీణ బ్యాంకు మాత్రమే తిరుమలాయపాలెం హెడ్ క్వార్టర్లో ఉండేది. దానికి తోడుగా బ్యాంకు ఇంత గ్రామం ఉంది, మరి ఈ మన గ్రానైట్స్ ఉన్నాయి, కాలేజీ ఉన్నది, మరి ఇక్కడ నుంచి ఎన్నో మెయిన్ రోడ్డు వరంగల్ దగ్గర మరిపేట దగ్గర, దానికి తోడు ఇక్కడ మరి పక్కన హై స్కూలు, ఈ రకంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు పోయి గ్రామీణ బ్యాంకు ఉదయం పని లేక ఛార్జీలు పెట్టుకొని అట్లా నేను చాలా ఒక ఆవేదనగా ఉండేవాడిని. ఎలాగ బ్యాంకు ఫస్ట్ జడ్పీ బ్యాంకు కావాలి, మెయిన్ ఎస్బీఐ బ్యాంక్ కావాలని నేను వాళ్ళ దగ్గరికి జిఎం గారి దగ్గరికి పోయి ఎంతో ప్రాధేయపడి, సార్ ఇట్లా బ్యాంకు లేదు, నేను ప్లేస్ ఇస్తా, నాకు బిల్డింగులు ఉన్నాయి అని చెప్పేవాడిని. సరే ఆ సార్ ఏమన్నాడు, సరే చూద్దాం అని చెప్పి తీరా నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కంటిన్యూ కలిసేసరికి మీరు ఇంత ప్రాధేయపడుతున్నారు అనే దాని మీద ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంకు దగ్గరకు వచ్చింది. కానీ మనకు తెలవకుండానే మరి ఐఓబి బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మా ఊరికి శాంక్షన్ అయింది. అయినా శాంక్షన్ అయిన తర్వాత కొంతమంది పెద్దలు ఏంటి ఇక్కడ బ్యాంకు వద్దులే, ఉంటేనో ఇక్కడెక్కడ బిల్డింగులో ఉండాలి, మా బిల్డింగులో ఉండాలి, లేకపోతే ఇక్కడ బిల్డింగు లేదు అనేది ఒక కొంత అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికి తెలవకుండా అది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నుంచి ముదిగొండ హెడ్ క్వార్టర్ ఉండే, ముదిగొండ నుంచి వెంకటాపురం వెళ్ళిపోతే నాకు తెలిసి, సార్ ఇట్లా బ్యాంకు కావాలి సార్, మరి ఇట్లా బ్యాంకు వచ్చి మరి ఇక్కడ నుంచి వేరే కాడ పెట్టడం అనేది అది భావ్యం కాదు సార్, మరి ఇంత జనాభా ఉన్నారు, మాకు ఎంతో విలువ కలటువంటి గ్రామము, రైతు వారీగా మేము చాలా పంటలు పండించుకొని చాలా ఇబ్బందికరంగా బ్యాంకు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం సార్ మరి అని చెప్పి ఐఓబి బ్యాంకు జిఎం గారిని కలిస్తే, సార్ బ్యాంక్ వచ్చింది, ట్రాన్స్ఫర్ అయింది, ఇది మా చేతిలో ఏమీ లేదు, చెన్నై పోవాలి సార్, చెన్నై పోతే ఫలానా కాడ కలుస్తారు అని అంటే నేను చెన్నై పోవటం కూడా జరిగింది. చెన్నైలో మేడంకి ఏంది, ఆమెకి భాష యాస ఏది రాదు, చెన్నై భాష వస్తుంది, మరి నాకు తెలుగు కొంచెం హిందీ వస్తుంది. అప్పుడు హిందీ వచ్చే వాళ్ళని ట్రాన్స్లేషన్ తీసుకొని మేడం గారికి వివరాలన్నీ చెప్తే, మేము మీకు ఒక ఎమ్మటే బిల్డింగ్ ఇస్తామండి, దానికి తోడు ఎంత కావాలన్నా మేము ఆల్రెడీ కట్టిస్తాం, ఇప్పుడు రెడీగా ఉన్నది అని చెప్తే ఎమ్మటే మేడం స్పందించి, పాపం పెద్ద మనిషి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిండని అని చెప్పి ఎమ్మటే ఒక 5గురిని వేసేసి బ్యాంకు వచ్చేసి కొలతలు తీసుకొని ఆల్రెడీ కొంత తక్కువ ఉంటే కూడా అప్పట్లో తయారు చేసేసి బ్యాంకు ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ 14 సంవత్సరాలు బ్యాంకు, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అన్యోన్యంగా. కొంతమంది బ్యాంక్ వచ్చిన తర్వాత కూడా మినిమం ఒక 500 లేదా మినిమం ఒక 300 అన్న అకౌంట్స్ ఉండాలట. ఆ మేనేజరు కొత్తగా వచ్చిండు, మరి అకౌంట్స్ సార్ చెప్పాలి, ఎలాగా ఎవరిని అడగాలి సార్, అది మీరు పోదాం రానంటే కొంతమంది రైతులు హేళనగా, మీ ఇంట్లో బ్యాంకు పెడితే అకౌంట్ కోసం చేరాలా మీరు అని అంటే, సరే నాకు నవ్వు వచ్చింది. బ్యాంక్ అంటే ఇలాగా, అకౌంట్ అంటే ఇట్లాగా, చాలామంది అట్లా చేయలే. ఎందుకు, మన ఇంట్లో బ్యాంకు పెట్టారని చేయలే, కొంతమంది అకౌంట్స్ చేయలే. ఎందుకని వాళ్ళు బ్యాంకు నమ్మలేకపోయారు? వాళ్ళు నమ్మలేకనే కాదు, ఒక పక్క ఒక బీసీ క్యాండిడేట్ ఇంత ఏంటి ఆయనకి ఇంత ఆలోచన ఏంది అనే విధంగా కూడా. మెయిన్ గా బేసిక్ క్యాండిడేట్ అంటే మీ క్యాస్ట్ గౌడ కాబట్టి గౌడని నమ్మలేకపోయారా, లేకుంటే వాళ్ళకి నమ్మలేక కాదులే కానీ ఒక ఉద్దేశపూర్వకంగా పార్టీ అట్లా ప్రతిపక్షంగా ఉండి కొంతమంది
లేదు ఒక ఈర్ష్య స్వభావంతో కొంతమంది అట్లా దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఒక 100 కాదు, 200 కాదు, అప్పటికప్పుడు ఒక 1000 అకౌంట్స్ జరిగినాయి. దానికి తోడు కొంత డిపాజిట్ కూడా చేపించి మరి మనం అక్కడ ఇక్కడ చేసేసి డిపాజిట్ కూడా కావాలని ఆ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అంతా తయారు చేసేసి 2-3 సంవత్సరాలని అన్యోన్యంగా కోట్లను అంటే మీరు మంచి పని చేస్తూ పోతుంటే దాని వెనకాల కూడా ఒక చెడు జరుగుతుంది. అది సహజంగా పల్లెటూళ్ళల్లో అలాగనే జరుగుతూ ఉంటాయి. ఏదో పార్టీలు ఉంటాయి, ప్రతిపక్షంగా వాళ్ళు వీళ్ళు ఏదేదో అంటూ ఉంటారు. అయినా సరే ఆ వాటిని ఏమి లెక్క చేయను. ప్రతిపక్షం అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికే నేను పోయి మందలియటం జరుగుద్ది. నమస్కారం పెట్టో లేకపోతే పెద్దోళ్ళు మీరు ఆ పంచాయతీకి రండి, ఈ పంచాయతీకి రండి అని నేను వాళ్ళని 4 సార్లు మందలియటం జరుగుద్ది. అదే నా యొక్క నాలో ఉన్నటువంటి ఒక గుణం అనుకోవాలి. లేదా అది చెడు గుణమా, అది మంచి గుణమా, అది వాళ్ళకే తెలిసిపోద్ది. బాబురావు దగ్గరకు వచ్చిండు, మందలిచ్చిండు అని అంటే వాళ్ళకి ఆ ప్రేమ కలుగుద్ది. ఎమ్మటే నా మీద ఉన్నటువంటి స్వార్థం కూడా ఎమ్మటే. అంటే మీరు అప్పటి నుంచి కూడా ఇప్పుడు రాజకీయంలో కొనసాగుతూనే ఉన్నారా? మధ్యలో ఏమన్నా రాజకీయంగా అంటే పెద్దగా కావాలని లేకపోతే నేనేదో నా పేరు ఉండాలని అట్లా రాజకీయంగా అలాగా పెద్దగా ఏమి ముందుకు వెళ్ళను. కాకపోతే నేను ఒక కమ్యూనిస్టుని. నేను ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన ఏదో దూషించి నువ్వు ఆ పార్టీ లేకపోతే నువ్వు ఈ పార్టీ, ఆ పార్టీల నుంచి నా పార్టీలకు రానే వ్యక్తిని కాదు నేను. నా పార్టీ నాది, నా సిద్ధాంతం నాది, ఎవరి సిద్ధాంతం వాళ్ళు అలాగనే కొనసాగించుకుంటారు. మీరు ఈ పరంగానే కాకుండా భక్తి పరంగా కూడా మీరు కొన్ని దేవాలయాలు కూడా కట్టిస్తున్నారని తెలిసింది. దేవాలయాల వైపు మీ వైపు ఎట్లా మళ్ళీ ఆలోచన మీది? దేవాలయాలు అని అంటే ఇంత పెద్ద గ్రామంలో దేవాలయాలు లేవు. కానీ ఎవరో వచ్చేసి ఇట్లా దేవాలయం కడదామని అంటే ఓకే కడదాం. ఎలాగా మీరు కొంత ఫండ్ ఇవ్వాలి. ఆ ఫండ్ ఏంటి మరి మీరు వచ్చిండ్రు కాబట్టి నన్నే ఇంత పెద్దగా అడగటం ఎందుకు? మీరు ఇస్తేనే మేము ముందుకు పోతాం. సరే ఓకే, ఏం కావాలి? మీరు ఇంత ఫండ్ ఇవ్వండి, పోండి. దానికి తోడు వాళ్ళు కూడా సహకరించి తలా కొన్ని వేసేసుకొని ఆ దేవాలయాన్ని పూర్తి 1 కాదు 2 కాదు చాలా దేవాలయాలు కట్ల. అలాగనే ఇప్పుడు చర్చీలు ఉన్నాయి. సార్ మాకు ఇది కావాలి, చుట్టూ చర్చి కట్టుకున్న చుట్టూ పారీ కావాలి సార్. సరే పారీ కట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మీది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విలేజ్ పిండిప్రోలు. ఇక్కడ దాదాపుగా రాజకీయంగా అందరూ అనుభవజ్ఞులు ఉంటారు. అలాంటి గ్రామంలో మీరు మీ కులదైవం అయినటువంటి సర్దార్ సర్వై పాపన్న యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాన్ని ఏర్పాటు చేయడంలో మీకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? ఆటంకాలంటే ప్రస్తుతం అందరూ గౌడ కులంగా అందరూ మాకున్నటువంటి కులస్తులంతా పెద్ద చిన్న అందరూ వచ్చేసి అడిగిండ్రు, తాతయ్య, బాబురావు, మామయ్య ఇట్లా వచ్చేసి ఇలా కట్టాలు చేయాలని. అంటే ఒకటే అన్నా, మనది గౌడ సంఘము, మీరు 100 ఇవ్వండి 200 ఇవ్వండి, మనకున్న 300 కుటుంబాలల్లా 300 కుటుంబాలు 300-400 కుటుంబాలు ఉన్నాయి. ఎవరు ఎంత ఇస్తే 100-50 ఎంత ఇస్తే అంత తీసుకోండి. దానికి తక్కువైన ప్రజెంట్గా ఎంతైతే కావాలో అది నేను చేకూర్చి మనం గౌడ సంఘం అని పేరు పెట్టుకుందాం. నా పేరు అవసరం లేదు, నేనే అంత పెట్టుకోవటం అనేది భావ్యం కాదు. మనం సంఘం మీద ఉండాలి. గ్రామంలో సంఘం అంటూ ఏర్పడి ఈ సంఘం కట్టుకున్నట్లే అనే ఒక ఇది విధానం ఉండాలని చెప్తే లేదు ఎవరు 100 రూపాయలు ఇవ్వలేరు, 200 ఇవ్వలేరు. ఏంటి అక్కడ స్థిరంగా మీ పేరు పెడతాం, మీరే మీ సాధ్యం అవుతుంది, లేకపోతే మేము డ్రాప్ అయిపోతాం అనేది అన్నారు పెద్ద మనుషులు వచ్చేసి. మీ కూతురు కూడా ఒకతను బ్యాడ్ లక్ లో చనిపోయిందని తెలిసింది. ఆ పేరు మీద మీ గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా అంటే ఇప్పుడు వస్తున్నట్టు కల్తీ నీళ్లు తాగడంతో మామూలుగా ఇప్పుడు బావులలో వర్షాకాలంలో సీజన్లో దోమలు గుడ్లు పెట్టడం అట్లాంటి అతిసార వ్యాధి రావడం కానీ డెంగ్యూ జ్వరం రావడం అట్లాంటివి రాకుండా మీరు గ్రామంలో మంచినీటి కోసం కూడా మీరు దాన్ని ఫిల్టర్ను ఏర్పాటు చేసి అందరికీ 5 రూపాయలకే ఇవ్వడం మీకు ఎలా సాధ్యం అవుతుంది? దాంట్లో మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి కదా, వాళ్ళకి ఎలా చేస్తున్నారు దాన్ని? ఈ రోజులు త్రాగునీరు ప్రజలకు కావాల్సినటువంటి ఒక త్రాగునీరు, ఆరోగ్య రీత్యాల మరి హాస్పిటల్స్ అదేంతోనే చాలా ఇబ్బంది పడతాను. 2 ఊళ్ళో గ్రామంలో 2 ప్లాంట్లు ఉన్నాయి. 2 ప్లాంట్లు కూడా రోడ్డు బయట పక్క ఉన్నాయి. ఊరు మొత్తం అవతల ఉన్నది. ఏదో చిన్నపాటి కొద్ది దూరంలోనే రోడ్డు దాటి ప్రతి వాళ్ళు రావాలి చాలామంది. అట్లా తీసుకొచ్చిన వాళ్ళల్లో కొన్ని యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి.
చాలా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా మెయిన్ హైవే రోడ్ కాబట్టి చాలా అసలు ఒక 10 నిమిషాలు దాటలేకపోతున్నాం. అవతల నుంచి యువతల నుంచి ఒక 10 నిమిషాలు ఆలోచించి పోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఒక 20 లీటర్ల క్యాన్ వేసుకొని ప్రతి ఊళ్ళు దాటడం అంటే కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. నేను 2 సంవత్సరాల నుంచి ఆలోచిస్తాను, ఏంటి ఇట్లా అలాగానే. సరే, ఒక అమ్మాయి పేరు మీద తాగునీరు కావాలి కంపల్సరీ, ఊళ్ళో సెంటర్లో ఉండాలి ఎలాగా అని చెప్పి చిన్న ఒక 100 గజాల తీసుకొని ఇక్కడ ఒక కార్యదర్శి గారు ఉండేటోడు, బాబురావు గారు ఇట్లా చేస్తున్నారు, మీరు ఏదైనా చేయండి, మేము కొంత తోడు పెడతామండి, మేము కొంత సాయం చేస్తామండి. కార్యదర్శి గారు ఉండేటోడు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాడు ఆయన, ఇవాళ కొత్తగా వచ్చాడు. మరి ఎక్కడ సార్ ఏందని అంటే, మేము అన్ని ఫ్రీగా రాసిస్తాం, మీకు పర్మిషన్ ఇస్తా, లేకపోతే గ్రామ పంచాయతీ బోర్ ఉన్నది, మీరు ఏమైనా చేయండి, 2 రేకులు వేసుకోండి, నేను దేనికైనా సిద్ధం అని అన్నాడు. పాపం ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. అదేమీ లేక ఒక 100 గజాలు 50 గజాలు దొరికితే దాంట్లోనే ఒక రూమ్ కట్టేసి అప్పట్లప్పుడు ఒక నెల రోజులనే బోరు అన్నీ మా అమ్మాయి మరి ఆమె పేరు చెప్తేనే అలాగైందా, లేకపోతే జనం మేలు కోసం జనానికి సాయం చేస్తున్నామని అలాగైందా, ఒక నెల రోజులనే బోరు స్ట్రక్చర్ మొత్తం వేసి నెల రోజులు ఓపెనింగ్ చేసి ఇప్పటికి ఒక 5 నెలలు 6 నెలలు అవుతుంది. చాలా వాటర్ ప్లాంట్కి మినిమం దానికి కొంత ఖర్చు ఉంటుంది. దాంట్లో వాటర్ పనిచేసే వాళ్ళు కానీ, లేకుంటే ఆ కరెంట్ బిల్లులు కానీ ఇతర ఖర్చులు ఉంటాయి. అలా ఎలా మెయింటైన్ అవుతున్నాయి 5 రూపాయలతో? 5 రూపాయలతోనే ఒక కరెంట్ ఛార్జీ మాత్రం 5 రూపాయలతోనే ఆ కరెంట్ ఎంత బిల్లు వస్తుందో ఆ మాత్రమే దానికి సరిపోతుంది. అక్కడ ఉన్నటువంటి అంత పెద్ద జనాభా కాకుండా ఒకడు ఉంటున్నాడు. ఆ పిల్లవాడికి కూడా ఒక సేవా దృక్పథంగా మనం అంత ఆ పిల్లవాడు ఎక్కడికి పోయినా కూడా 1000 రూపాయలు, రోజుకు 1000 రూపాయలు వస్తాయి, నెలకు 30,000 రూపాయలు. ఒక కార్పెంటరు అయినా సరే ఆ పిల్లవాడు ఒక సేవ, నేనెట్ట చేస్తానో తను కూడా ఒక సేవ. మీ తాతయ్య ఎంత నీయనిగాక నా నమ్మకంతో ఇప్పటిదాకా 5 నెలల వరకు ఒక పైస కూడా ఇవ్వలేదు. ఏంటి తాతయ్య అని కూడా అనలేదు. సరే, ఏమన్నా మనం రోజుకు ఒక ఆడమనిషి బయట పోయినా 300 వస్తున్నాయి. సరే, ఆ 300 ప్రకారం ఇచ్చేద్దామా, రేజ్ ఒక 200 ప్రకారం ఇచ్చేద్దామా, ఎంతో అంత ఇచ్చేయాలనే దృక్పథంతో ఆ పిల్లవాడికి నెలకు ఒక 3,000 లేకపోతే 5,000 ఎంతో అంత ఇవ్వాలని, నా సొంత ఖర్చులతో ఇవ్వాలని నేను ఆ ప్లాంటు, ఆ వాటరు ఇవ్వాల్సి వచ్చింది, ఇస్తున్నా. ఈరోజు మార్నింగ్ ఉదయం మేము మీకు గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దాదాపు ఒక 10 లక్షల రూపాయల విలువ చేసే అంతిమ సంస్కారాలకు తీసుకెళ్ళలేదు వాళ్ళు. అంటే కొడుకులు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు 4 మనుషులు కావాలి తీసుకెళ్ళడానికి. తను తీసుకెళ్లకుండా ఉండడానికి ఒకటి మీరు వెహికల్ని కొని డొనేట్ చేయడం జరిగింది. మీకు ఆ డొనేట్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను అందుబాటులో ఉంటే ఎవరికి ఎలాంటి జరిగినా సరే, ఎవరు ఎలాంటి ఫంక్షన్ పిలిచినా, ఏ ఉద్దేశంనైనా కూడా కంపల్సరీ ఆజాత. ఈ ప్రతిపక్షంగా కానీ ఇంకా మిత్రపక్షం కానీ ఎవరైనా సరే అందుబాటులో ఉంటే తప్పకుండా పోతా. అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇప్పుడు రాను పరిస్థితులు, తండ్రి ఉండి పిల్లలు ఒక్కడే ఉండి, లేదా పిల్లలు బయట ఉండి రాలేక చాలామంది ఇబ్బంది పడి దాన్ని కొంత దూరం మోయాల్సి వస్తుంది. ఆ సమయం అలాంటిది. ఎవరు మోయలేక, ఎవరు ముందుకు రాక, పాలోళ్ళు కానీ ఇంకెవరు అట్లా నాకు 3 సంవత్సరాల నుంచి నా మైండ్లో అలాగ తిరిగింది. దీన్ని ఏదో చేద్దాం, ఎవరు ఎట్లా చేయాలి అట్లా కొద్ది రోజుల్ని మా నాన్నగారి పేరు మీద కంపల్సరీ చేయాలి, ఆయన పేరు మీద ఇప్పుడు 1, 2, 3 చేసినాం, ఇది 4వది కూడా చేయాలనే ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అందుకని ఈ రోజున పూర్తిగా గ్రామ పంచాయతీకి అప్పచెప్పడం కూడా జరిగింది. అయితే మీ అన్నదమ్ములలో ఇప్పుడు మీరు ఎన్నోవారు? మీరు 3వ వాడిని. మిగతా 2 ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు ఉన్నారా మీకు అందుబాటులో? వాళ్ళు ఇట్లా మేమంతా 5గురం. 2 అన్నదమ్ములు వారు కొన్ని వయసు మీరి జరిగిపోవడం జరిగింది. 2 తమ్ములు ఉన్నారు, 3వ వాడు నేను. అయితే వారు పూర్తిగా కంప్లీట్గా వ్యవసాయం చేసుకొని వారి జీవనం గడుపుతుండ్రు. వాళ్ళ పిల్లలు చదువులు, ఉద్యోగాలు ఉన్నాయి. అందరం కూడా మా నాయనగారు తలా 10 ఎకరాలు పంచండి, 10 ఎకరాలు పంచిచ్చిన వాటిలనే మా జీవనం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఉద్యోగాలు ఏంటి? మా పెద్ద అమ్మాయి యూఎస్లో ఉంటుంది, ఒక 20 సంవత్సరాలు అవుతుంది. బాబు కూడా యూఎస్లోనే ఉండి మొన్న కరోనా టైంలో హైదరాబాద్ వచ్చి ఏదో ప్రైవేట్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. రెండో అమ్మాయి అరుణశ్రీ అని ఆమె జరిగిపోయింది.
ఇప్పుడు మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, దాదాపు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి దాదాపు లక్షల రూపాయలు బట్టి మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటే మీ యొక్క జీవిత భాగస్వామ్యం మీ సతీమణి గారి ప్రోత్సాహం ఎలా ఉంటుంది మీతో? సతీమణి గారికి పూర్తి విషయం ఏమి చెప్పను, చేసిన తర్వాత చెప్పటమే జరుగుతుంది. అలాగా అమ్మో ఇంత చేసినావా అంత చేసినావా అనేది కూడా అనే విషయం కూడా ఆమెకు రాదు. నాతో పాటుగా ఏది చేస్తే అది కలిసి రావటమే. నువ్వు ఎందుకు చేసినావు, లేకపోతే అలాగని నాకు కుమారుడు కానీ ఆమె కానీ నాకు ఎవరు అట్లా ఎదురు చెప్పడం అనేది జరగదు. దాదాపు ఇప్పుడు సమాజంలో చూసినట్లయితే ఇది భార్య తెలియకుండా భర్త ఒక చిన్న పని చేస్తే ఇంటికి రాని పెద్ద గొడవ చేస్తుంటారు. అట్లాంటి మీకు ఎప్పుడైనా ఎదురైందా? అట్లా లేదు, ఆమె ఉద్దేశంలో అలాంటిది లేదు. నేను ఏ కార్యక్రమం చేస్తే దానికి అనుబంధంగా అనుకూలంగా నడుచుకోవటమే. ఈ సేవా కార్యక్రమాలు కాకుండా కొంతమంది వ్యక్తులకు అనారోగ్య సమస్య కానీ ఇంకా ఆర్థికంగా ఏమన్నా ఇబ్బంది జరిగినా మీ దగ్గరకు వస్తే మీరు వెంటనే మీకు ఏ విధంగా సేవ చేయగలం అవసరం సేవ చేస్తా అంటున్నారు. చాలా మంది చెప్పుకుంటున్నారు మీ గురించి బాగా. మీకు ఎలా సాధ్యమవుతుంది అసలు మీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? నా దగ్గర ఏమాత్రం లేకపోయినా సరే బయటికి వెళ్ళి ఈ పిల్లవాడి సమస్య ఎట్లా తీరవాలా ఏంటి, తను ఒకవేళ 2000 అడిగింది అనుకోని, లేదు నా దగ్గర ఉంటే 2000 తీసేయటమే, లేకపోతే 1000 రూపాయలు బయటకు వచ్చేవినా కూడా మన దగ్గర లేవు, 1000 రూపాయలు తన దగ్గర తీసుకొని అప్పటికప్పుడు తన ఆపత ఏందో హాస్పిటలా లేకపోతే బండి పంచరా లేకపోతే పెట్రోల్ లేదా తప్పకుండా సాయం చేయాలనేది దృక్పథం నాలో ఎప్పటికీ అది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది. మీరు ఇంత సేవా కార్యక్రమాలు వస్తున్నారు కదా, ఇది కొంచెం మీకు అంటే గ్రామ సర్పంచ్ లాగానో లేకుంటే ఎంపీటీసీ లాగానో లేకుంటే ఇంకా జెడ్పీటీసీ లాగానో అవకాశం వస్తే ఇంకా ఎక్కువ సేవలు వచ్చే అవకాశం ఉంటుంది కదా, దానికి మీరు ఏమంటారు? అలాగని కాదు, ఇట్లా సేవా కార్యక్రమం అయితే చేస్తున్నాను కానీ జనం కోరిక మేరకు ఆ పరిస్థితులు ఎట్టుంటా వయసు మీరింది మరి మనం అలాంటిది ఏదైనా కోరుకుంటే మనం తట్టుకోగలమా, మరి జనానికి సేవ చేయగలమా చూద్దాం. ఆ పరిస్థితులు ఎట్టుంటే దాని వాతావరణంగా నా శరీరం ప్రకృతితోని నా శరీర వాతావరణంతో నేను ముందుకు సాగాలని అనుకుంటున్నా. అదేవిధంగా గౌతమి విద్యా సంస్థలకి కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో ఇప్పుడు మీరు అంటే చిన్నపిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడిపిస్తున్నారు. దాంట్లో కూడా పిల్లలకు కూడా పేదవాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఫీజు లేకుండా మీరు చదివిస్తున్నారు అంటున్నారు. ఫీజు లేకుండా చదివేటే కాదు, వాళ్ళకి భారం లేకుండా కూడా మరీ ఎక్కువ ఒక 10 మంది అయింది అనుకోండి, లేదు సంవత్సరానికి ఒక 20 మంది ఎక్కువ అయింది అనుకోండి, వాళ్ళను బాధ పెట్టడం, బస్సు ఛార్జీలు వెళ్ళాలి, డీజిల్ వెళ్ళాలి, మెయింటెనెన్స్ దగ్గర ఒక 20-25 మెంబర్స్ ఎంప్లాయీస్ చదువులు. ఈ రోజులు ఏంటి, ఇంతకుముందు ఏదో 10th చదివి ఇంటర్మీడియట్ చేసి కాదు, టీటీసీ కంపల్సరీ చేసి ఉన్నటువంటి టీచర్లు అయితేనే ఇక్కడ అలౌ చేస్తారు. మీ పాఠశాల చదువుకునే విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందిస్తున్నాం. ఆ రకంగా మరీ 10 మందికి ఎక్కువైతే సరే తక్కువ ఫీజు అయినా కూడా సార్ని బతిలాడి 10,000 కాదు ఒక 5,000 ఇస్తానని చెప్పి సార్ని బతిలాడుకోపోండి అని చెప్పి నేను 5,000 ఇచ్చేసి వాళ్ళ తృప్తిపరిచి మళ్ళీ నేను ఒక మాట 5,000 ఇస్తానులే వాళ్ళు ఇయ్యలేరులే అని చెప్పుకుంటూ అట్లా కొనసాగించుకుంటూ ముందుకు. మీ గ్రామంలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. మిమ్మల్ని చూసి అంటే కొంతమందికి ఇంప్రెస్ అయ్యే వాళ్ళు ఉంటారు, అరే అతను చేస్తున్నాడు మనం ఎందుకు చేయకూడదని. అలా చేసే వాళ్ళు ఎవరన్నా ఇంకా మీకు ఇక్కడ వచ్చారు, ఇప్పటి వరకు ముందుకు వచ్చారా? ఎవరు రాలే. నాకు అదే బాధ. నన్ను చూసి ఎవరైనా ఏమైనా చేస్తారంటే ఇప్పుడు నేను 1980 నుంచి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నా ఎవరు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వచ్చేది లేదు. కాకపోతే మనమేనా అలా చేస్తాడు ఇలా చేస్తాడు, ఆయన అట్లొచ్చినాయి ఈయనకి ఇట్లొచ్చినాయి, ఆయన పిల్లలు గత లేకపోతే ఆయనకి ఇంకేదో వస్తుంది అనే స్వభావం గల మనుషులే. కానీ ఎవరు కూడా ఏ రోజు కూడా ఎవరికి దానం చేసిన కానీ లేకపోతే ఎవరికి సాయం చేసినటువంటి గ్రామాలలో లేవు. అంటే మిమ్మల్ని ప్రోత్సహించకపోవడం వెనక నుంచి కొన్ని మీకే అపవాదులు అంటిస్తున్నారు. వస్తే వచ్చినాయి. నేను అలాంటిది ఏమి వాళ్ళని విమర్శ కానీ లేకపోతే అతివాదిగా వాళ్ళని ఇంకా వేరే రకంగా అనడం కానీ ఏం జరగదు. పోవాలి, కాలక్రమేణా నాకు చూసి నేర్చుకోవాలనే స్వభావం ఇప్పటికీ తహతహలాడుతుంట. అయితే ఈరోజు మేము గ్రామంలో గమనించిన తర్వాత కొంతమంది అంటే వ్యక్తులు మాతో చెప్పిన విషయం ఏంటంటే, ఇంతమంది భూస్వాములు ఉన్న గ్రామంలో కోట్లాది రూపాయల ఆస్తుపరులున్నా ఎలాంటి సేవ చేయడానికి ముందుకు రావట్లేదు. కనీసం ఊళ్ళో ఉన్న బొడ్రాయి 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి గ్రామ దేవత అయినటువంటి బొడ్రాయిని కూడా ఏర్పాటు చేయడం ముందుకు రావట్లేదు అని అంటున్నారు. దానికి మీరు ఏ విధంగా సాయం చేయగలుగుతారు? అది సాయమే కాదు, అది
గ్రామ ప్రజలతోనే కూడుకున్నటువంటి వ్యవస్థ అది. బొడ్రాయి అంటే ఏ వ్యక్తితోనో అయ్యే సమస్య కాదు. ప్రతి గ్రామంలో కూడా అలాగే జరుగుద్ది. పాలిటిక్స్ ఉంటాయి. అందరు కూడా కలవాలి, అందరు ఐక్యతగా ఉండాలి, దానికి ఒక యూనిటీ ఉండాలి. ఒక 10 మంది 20 మంది వాళ్ళు ముందుకొచ్చి ఆ ముందు భాగంలో కాకపోతే నేనుంటా, వాళ్ళందరూ నా ఎమ్మటి ఉండి మరి దీన్ని వాళ్ళు ప్రోత్సహించి నన్ను కూడా ఒక తాటి మీద తీసుకొస్తే అందరం కలిసి చేద్దాం అనేది అంటే అందరు అనుకుంటున్నారు కానీ ఎవరు ముందు పడట్లేదు. దానికి ముందడుగు మీరే ఎందుకు వేయకూడదు అంటే మీరేమంటారు? దానికి కొంత టైం ఉన్నది. ఆ టైం ప్రకారంగా దేవత కూడా టైం కలిసి రావాలి. నిజంగా గ్రామంలో అన్ని చిన్న చిన్న గ్రామాలలో బొడ్రాయిలు కట్టుకుంటా ఉన్నారు, ముత్యాలం కట్టుకుంటారు. మా గ్రామంలో మాత్రం లేదు. ఇవాళ చూసిన అంత అది భూ లెవెల్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడికి వస్తే ఒక ఆవేదన, బొడ్రాయి లేదు. మేమే అక్కడికి వచ్చినప్పుడు చూసాం, బొడ్రాయి ఉంటుంది అంటున్నారు, ఎదురుగా చూస్తే ఏం కనిపించలేదు. లేదు, చిన్న రాయి మాత్రమే ఉన్నది. అది ఎప్పుడో పురాతన కాలం 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బొడ్రాయి. అది గ్రామ ప్రజలతోని అందరం అనుకూలంగా ఉండి దాన్ని కంపల్సరీ అందరినీ కూడగట్టి కూడా చేయాలనే ఆశయం ఉన్నది. మరి ఆ దేవత అనుకూలించితే ఖచ్చితంగా చేయాలనే ఆశయం నాకుంది. అంటే మీ సేవా కార్యక్రమాలు ఇప్పటితో ఆపేస్తారా, ఇంకా ముందు కొనసాగుతూనే ఉంటారు? అట్లేం శరీర ప్రకృతి అలాగుంటే కంపల్సరీ ముందుకు వెళ్దామనే చూస్తూ ఉన్నా. మరి అది కూడా కలిసి రావాలి. లేదు, నా శరీర ప్రకృతి ఎలాగుంటుందో ఆ ప్రకారంగానే ముందుకు సాగుతాం. చివరిగా మీకు ప్రశ్న, మీరు ఎదుటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎదుటి వారికి చెప్పాలంటే ఒక తప్పు చేస్తే అతన్ని కరెక్ట్గా మీరు శిక్ష మాట్లాడాలి. ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఇది తప్పు అనేది అనాలనేది నేను ప్రతి ఒక్కరు చెప్తా. ఏ పంచాయతీకి పోయినా సరే ఈ ఒక పంచాయతీలో న్యాయం చేయాలి. అది మనోడు కాదు, మనకు కొడుకు కాదు, లేకపోతే మన కుటుంబం కాదు. అది ఉన్నప్పుడే నీ సమయం కానీ నీ బాగోగులు కానీ నీ పిల్లల భవిష్యత్తు కూడా అది ఎప్పుడు కలిసి వస్తుంది. నువ్వు ఎప్పుడు తప్పు చేయొద్దు, ఎప్పుడు అబద్ధం ఆడొద్దు. ఖచ్చితంగా పంచాయతీకి పోతే న్యాయం చేయాలి అనేది నా కోరిక. ఇంకొకటి ఏంటంటే, ఇది ఓకే, రైట్ ఈజ్ రైట్, రాంగ్ ఈజ్ రాంగ్, బట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎదుటివారికి అంటే మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? మిమ్మల్ని ఉదాహరణ తీసుకొని వాళ్ళు చేయడానికి, ఉదాహరణ తీసుకొని చేయడానికి తన ప్రోత్సాహం కూడా తనకు కూడా ఉండాలి. నన్ను ఏమంటారు, ప్రత్యేక తాతయ్య అంటారు. తాతయ్య ఈ ధోరణి, తాతయ్య ఒక ఆశయంగా ఉంటాడు. పిల్లలు ఎవరైనా కూడా ఒక వీడియో తాతయ్య వస్తున్నాడు అని ఒక పక్కకుంటారు. నాకు అదే ఒక మనసు పూర్తి మంచి అనిపిస్తుంది. తాతయ్య వస్తున్నాడు, ఎవరైనా తాగుతాడు అని అంటే, తాతయ్య వస్తాడు అని అంటే పక్కకుంటారు. అది మా గ్రామంలో చాలామంది నన్ను గమనించి, తాతయ్య అలాంటి తప్పుడు వ్యవహారం కాదు, తప్పుడు మనిషి కాదు. ఎవరో అనుకోవచ్చు, 10 మంది 20 మందిలో 10 మంది 4 ఎవరో ఉంటూనే ఉంటారు. కానీ 99% తాతయ్యకి గ్రామంలో ఒక పద్ధతి ప్రకారంగా ఉంటాడు అనేది అందరు గమనిస్తారు. నేను కూడా అదే, ఆయన మంచిగా ఉంటే బాగుండు, నా మంచి కోరటం కాదు, ఆయన మంచిగా ఉండాలి, ఆయన పిల్లలు బాగుండాలి, ఆ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు గొప్పోళ్ళు కావాలనే ఒక ఆశయంగానే ఆలోచిస్తాం. ప్రతి వారు కూడా మీలాగా బయటికి రావాలి, మీలాగా ఎదగాలి, మంచిగా ఉండాలని కోరుకుంటారు. అవును. ఇది ఈరోజు మన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిపోలు గ్రామానికి చెందిన కాంపాటి బాబురావు ప్రమీల దంపతుల యొక్క సేవా కార్యక్రమాల యొక్క అనుభూతి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, తనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని, తనపై మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి టైంలో తనపై తప్పుడు ఆరోపణలు వచ్చినా వాటిని తట్టుకొని ముందుకు వెళ్తున్నానని, వాటిని పట్టించుకోనని, రాజకీయాలతో తనకు సంబంధం లేదని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు కొనసాగిస్తూనే ఉంటానని చెప్తున్నారు. శ్రీ న్యూస్.